హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ ఎకానమీకి సంబంధించిన కొంత కంటెంట్ని చూద్దాము. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ పర్యాటకానికి సంబంధించిందనమాట. సో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటున్నాడు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంస్థలు, వాటి యొక్క ఇయర్స్, అదేవిధంగా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది జీకే పరంగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో అందులో భాగంగా ఫస్ట్ది కనుక చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. యునెస్కో అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1945లో స్థాపించబడింది. ఎప్పుడు 1945లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే పారిస్ అనమాట. ఎక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్? పారిస్. అయితే సెకండ్ కనుక చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు స్థాపించబడింది అంటే 1971లో స్థాపించబడింది. సో దీని యొక్క కేంద్రం ఎక్కడ, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవా అనమాట. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా. సో ఆప్షన్ సి కనుక ఒకసారి చూసుకుంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ అనమాట. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఏంటది? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1975లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే స్పెయిన్ అనమాట. స్పెయిన్లోని మాడ్రిడ్. ఎక్కడ? స్పెయిన్లోని మాడ్రిడ్. అదేవిధంగా ఆప్షన్ డి కనుక చూసుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాం. ఏమంటాం? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎప్పుడు స్థాపించబడింది? WTO అంటే 1995లో స్థాపించబడింది. ఎక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే జెనీవా అనమాట. ఎక్కడ? జెనీవాలోని స్విట్జర్లాండ్. ఎక్కడ? జెనీవాలోని స్విట్జర్లాండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటున్నాడు. ఏ సంస్థ నిర్వహిస్తుందంట? ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పేరులోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహిస్తుందన్నమాట. సో మొదటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే సి అనమాట. ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూసుకుంటే అందులో భాగంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం 2025 థీమ్ ఏంటి అంటున్నాడు. అంటే 2025లో ప్రపంచ పర్యాటక ఆ డే యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు. ఏంటి అంట? పర్యాటకం మరియు సుస్థిర పరివర్తన. ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లోనే థీమ్ గుర్తుంచుకోవాలి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. పర్యాటకం అంటే టూరిజం, సుస్థిర పరివర్తన అంటే సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఏంటది? సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ సి అనమాట. పర్యాటకం మరియు సుస్థిర పరివర్తన, ఇది దానికి సంబంధించి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూస్తే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న ఎప్పుడు? సెప్టెంబర్ 27న జరపడానికి చారిత్రక కారణం ఏంటి అంటున్నాడు. అంటే మనం ఎందుకు సెప్టెంబర్ 27వ తారీఖునే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుతాము అంటే చూడండి, ఇక్కడ ఆప్షన్ సి కనుక చూసుకుంటే 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేటువంటి విధానాన్ని ఆమోదించిన రోజు అనమాట. ఎప్పుడు? సెప్టెంబర్ 27న ఈ రోజునే మనకి థీమ్ని కూడా ప్రకటిస్తారనమాట. అందుకే సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ సి అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏంటిది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024కి సంబంధించిన క్వశ్చన్ నివేదిక అనమాట. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటున్నాడు. భారతదేశం 39వ స్థానంలో ఉంది. అంటే ట్రావెల్ అండ్ టూరిజంలో అనమాట. పర్యాటకంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే మన భారతదేశం
39వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు 2024కి సంబంధించిన నివేదికను 2025లో ఇవ్వడం జరిగిందనమాట. సో 39th పొజిషన్లో ఉంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే, ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు కోసం ఒక అతిథేయ దేశాన్ని కేటాయించాలని UNWTO ఏ సంవత్సరంలో నిర్ణయించింది. అంటే మనం ఏ రోజైతే పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటామో అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ కూడా ఒక దేశాన్ని, ఒక అతిథి దేశాన్ని కేటాయించాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు నిర్ణయించారు అంటే 1997లో ఇస్తాంబుల్లో జరిగినటువంటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సమావేశంలో పేర్కొన్నారు. ఏమని? ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అతిథేయ దేశంగా కేటాయించాలి అని చెప్పేసి ఇస్తాంబుల్ సమావేశంలో పేర్కొనడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ క్వశ్చన్ అన్నమాట టుడే. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి కనుక చూస్తే ప్రశ్న ఏంటి అంటే, 2025లో ప్రపంచ పర్యాటక సంస్థ ప్రకటించిన ప్రపంచమ ఉత్తమ పర్యాటక గ్రామం అంటున్నాడు. ఇక్కడ ఉత్తమ పర్యాటక గ్రామం అంటున్నాడు. ఏంటి ఆ పర్యాటక గ్రామం అంటే? సురాకో, జపాన్ దేశానికి చెందినటువంటి సురాకో అన్నమాట. ఏ దేశం? జపాన్ దేశానికి చెందిన సురాకో అనేటువంటి గ్రామం అనేది ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామం. అయితే ఈ నివేదికను ఎవరు ప్రకటిస్తారంట? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ప్రకటిస్తారు. అయితే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1975లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మాడ్రిడ్ అనమాట. ఏంటది? మాడ్రిడ్. ఏంటి మాడ్రిడ్ అనేది? స్పెయిన్ యొక్క రాజధాని ఈ మాడ్రిడ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే దీనికి సంబంధించింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా మోర్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.